అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి నాగోల్లో ఉన్నటువంటి ఎస్టీ ఆదివాసీ హాస్టల్లో ఒక తమ్ముడిని చూడడం జరిగింది. ఆ తమ్ముడు చాలా చిన్న వయసులోనే హైదరాబాద్కి వచ్చి మన ఎస్టీ ఆదివాసీ హాస్టల్లో ఉండటం జరుగుతుంది. ఆ తమ్ముడిని మీకు చూపించాలన్న ఒక ఉద్దేశంతో నేను ఎప్పుడు ఇలాంటి వీడియో తీయలేదు. నేను మొదటిసారిగా తీస్తున్నాను. ఒకసారి ఆ తమ్ముడు మాటల్లో మీరు వింటారని చెప్పేసి ఒకసారి తమ్ముడు కూడా పరిచయం చేసి ఇతనే ఆ తమ్ముడిది రీసెంట్గా 10th క్లాస్ అయిపోయి హైదరాబాద్ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ ఎస్టీ హాస్టల్కి తమ్ముడు 10th అయిపోయాక పాలిటెక్నిక్ రాసి డిప్లొమా కింద ఇక్కడికి వచ్చాడు. తమ్ముడు అతని గురించి ఒక మాట చెప్తాడు. నా పేరు షణ్ముఖ సాయితయ్య. మాది ఖమ్మం డిస్టిక్ సింగరేణి మండలం కారేపల్లి. నేను పాలిటెక్నిక్ రాసి ఫస్ట్ ఫేజ్లో ఇక్కడికి వచ్చా. ట్రిపుల్ బ్రాంచ్ డిప్లొమా చేస్తున్న ఫస్ట్ ఇయర్. ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో నాగోల్ హాస్టల్లో మ్యాప్ పెట్టుకొని వచ్చి ఇక్కడ ఆదివాసీలు అందరితో నేను కూడా ఇష్టం అనమాట. ఆదివాసీలు అందరితో మంచిగా ఉంటూ అన్నోళ్ళతో కూడా మంచిగా చూసుకుంటున్నారు. నన్ను అందరితో మంచిగా ఉంటా. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 16 ఇప్పుడు. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ అగ్రికల్చర్ చేస్తాడు, వ్యవసాయం. మా మదర్ జాబ్. ఓకే. ఎక్కడ 10th? మేము 10th రేలకాలపల్లి, మా ఊరు పక్కన హాస్టల్. అది కూడా 6th నుండి ఉంటుంది అడ్మిషన్. దానికి కూడా ఎగ్జామ్ రాయాలి. అది కూడా గవర్నమెంటే, సెంట్రల్. అంతే నా వివరాలు. ఇంత చిన్న వయసులో వచ్చావు, ఎలా అనిపిస్తుంది? కొంచెం భయంగానే ఉంది, కానీ ఇంకా ఈ సిటీ ప్రపంచం అంతా ఎట్లుంది? అంతా ట్రాఫిక్ చూస్తుంటే కొంచెం భయంగా ఉంది. ఇంకా అన్నోళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యం అనిపిస్తుంది. ఎట్లా వెళ్తున్నావు రోజా కాలేజీకి? రోజు బస్సులోనే వెళ్తున్నాను. ఎట్లా వెళ్తావు బస్సులో? బస్సులో బస్ పాస్ తీసుకున్నా. 3 monthsకి బస్ పాస్ తీసుకొని వెళ్తున్నా. ఎన్ని బస్సులు మారుతావు? 2 buses చేంజ్ అయితే ఇక్కడ. నాగోల్ నుంచి ఎక్కడికి వెళ్తావు? నాగోల్ నుండి అఫ్జల్గంజ్ వెళ్ళి, అఫ్జల్గంజ్ నుండి నెహ్రూ జూ పార్క్ చెప్తే అక్కడ మా కాలేజ్ ఉంటుంది, కొల్లు కుతుబ్షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. అక్కడికి వెళ్తా. పొద్దున్నే వెళ్తావు? ఎన్ని గంటలకు వెళ్తావు? పొద్దున్నే 8కి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయింది. ఇంకా అక్కడ బయోమెట్రీ వేసి క్లాసులలోకి వెళ్తాం అందరం. మధ్యాహ్నం ఎక్కడ తింటావు? మధ్యాహ్నం అక్కడికే బాక్స్ పెట్టుకొని వెళ్తాను. సాయంత్రం ఎన్ని గంటలకు వస్తావు? సాయంత్రం వచ్చేసరికి అక్కడ 3కి వదులుతారు. అక్కడ మళ్ళీ బయోమెట్రీ వేయాలి కాబట్టి అక్కడ 4 అయింది. మళ్ళీ బస్సులు దొరకకపోతే మళ్ళీ అక్కడ నుండి వచ్చేసరికి 6 అయింది. మళ్ళీ హాస్టల్కి వచ్చాక ఏం చేస్తావు? హాస్టల్కి వచ్చాక టిఫిన్ బాక్స్ జరుపుకొని కాసేపు ఏమేమి చెప్పారో రివిజన్ చేసుకొని బట్టలు ఉంటే బట్టలు ఉతుక్కుంటా, లేకుంటే ఏమైనా ఉంటే చూసుకుంటా పనులు. నీలాగా చిన్న వయసులో వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు మన ఆదివాసీ బిడ్డలు? అందరు రావాల్సింది కోరుకుంటున్న ఆదివాసీ బిడ్డలు అందరూ ముందుండాలి. మనమే చదువుకోవాలి అందరం. మన ముందు తరాలకి చాటింపాలి. థ్యాంక్ యూ. మంచిగా చదువుకోండి.